కొత్తగా పెళ్ళైన వీర ఆవులకి గడ్డేస్తూ ఉంటాడు. అమ్మయ్య, ఓ పనైపోయింది. ఇంక బావికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి. ఇంట్లో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు అని చేతిలో ఒక ఇత్తడి బిందె పట్టుకొని నడుచుకుంటూ బావి వైపు వెళ్తున్నాడు. వీర బిందె పట్టుకురావటం చూసిన ఆ ఊరి ఆడవాళ్ళు, ఓసే రాములు, చూసావా అతను మొన్న పెళ్ళైన మాలతి అల్ల మొగుడే గదా? అవునే, పీడేంటి ఆడింగోళ్ళ బిందె పట్టుకుని ఇటువైపు వస్తున్నాడు? అదే గదా, ఆయన పెళ్ళైపోయింది, అమ్మాయి నాలింటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉన్నాడేంటి? కొంప తీసి ఇల్లరికం అల్లుడైతే కాదు కదా? అదే కదా, పట్టుమని పెళ్ళై 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు. అలా బావి దగ్గర ఆడవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వీర బయటకొస్తాడు. ఏంటి బాబు నువ్వొచ్చావు? మాలతి ఏం చేస్తుంది? తను ఏదో పనిలో ఉంటే నేనొచ్చానక్క. ఆయన ఏంటి బాబు, పెళ్ళై 10 రోజులైంది కదా, మాలతిని మీ ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే ఉంచావు, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, హిల్లరికంగానే వచ్చావా? అయినా ఇలా ఆడవాళ్ళలాగా నేలకొస్తే ఆడింగోడు అంటారు, ఊళ్ళో వాళ్ళంతా అలాగే అనుకుంటారు. మరో మారి ఇటువైపు రాకు. ఏంటక్క, ఆడాళ్ళైతేనే నీటికి రావాలా? మగాళ్ళు వస్తే బావిలో నీళ్లు రావా ఏంటి? నువ్వే అన్ని పనులు చేస్తుంటే అలా చెప్పావులే తమ్ముడు, ఇంకా నీ ఇష్టం. పదవే రాములు, ఎప్పటికీ ఆలస్యమైపోయింది, మా ఆయన ఎదురు చూస్తా ఉంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. ఇక వీర కూడా అక్కడి నుంచి నీళ్లు తీసుకుని ఇంటికి వెళ్తాడు. నీళ్లు కూడా తెచ్చేశాను, ఇంక పొలానికి వెళ్ళి దున్ని రావాలి అని చేతిలో నాగలి, ఎడ్లు కట్టుకొని పొలానికి వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఒక మనిషి సాయం కావాలి. చుట్టూ చూస్తాడు, ఎవ్వరూ కనిపించరు. అప్పుడే కొద్ది దూరంలో వెంకన్న కనిపిస్తాడు. అన్నా, ఒక్కసారి ఇలా వస్తావా? ఆ, వస్తున్నాను అని వీరా దగ్గరికి వెళ్తాడు వెంకన్న. అన్నా, నాకు ఈ ఎడ్లు కాస్త కొత్త, నువ్వు కాసేపు సాయం చేస్తావా వీటిని పట్టుకోవడానికి? సరే తమ్ముడు. అన్నట్టు మర్చిపోయాను, నువ్వేంటి ఇల్లరికం వచ్చావా? ఊళ్ళో అంతా నువ్వు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయినా నువ్వేంటి తమ్ముడు అన్ని పనులు చేస్తున్నావు? అన్నా, మన పనులు మనం చేసుకుంటే తప్పేంటన్నా? ఏంటో తమ్ముడు నువ్వు, కానీ అలా అన్ని పనులు చేస్తే ఊళ్ళో నిన్ను అలసుగా చూస్తారు. చూస్తే చూడని అన్నా, నేనేం తప్పు చేయటం లేదుగా, నా ఇంట్లో పనులు నేను చేస్తున్నాను, అంతే కదా? అంతే అంతే, నీకు మంచి చెప్పాలనుకున్నాను చూడు, తప్పు నాది. అలా వెంకన్న కాసేపు సాయం చేస్తాడు. అప్పుడే దూరం నుంచి సత్యబాబు వస్తూ కనిపిస్తాడు. అది గమనించిన వెంకన్న వీరా దగ్గర అతనిని చూస్తే అతన్ని కూడా ఆడింగోడు అనుకుంటాడని అక్కడి నుంచి పనుందని తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా ఆ రోజంతా వీర ఒక్కడే పొలం మొత్తం దున్ని ఇంటికి వెళ్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజున వీర ఇంట్లో కూరగాయలు అయిపోయాయని సందు చివరన ఉన్న ముసలమ్మ కూరగాయల కొట్టు దగ్గరికి చేతిలో ఒక సంచి పట్టుకుని వెళ్తాడు. బామ్మా, 1 కిలో టమాటాలు, 1 కిలో బెండకాయలు ఇవ్వండి. ఏంటి బాబు నువ్వు కూరగాయలకొచ్చావు? మీ ఇంట్లో ఆడాలేరా? వాళ్ళని రమ్మనొచ్చు కదా. అయ్యో బామ్మ, నా పెళ్ళం ఏదో పనిలో ఉంది, ఇంట్లో చూస్తే కూరగాయలు లేవు. నేను కూడా కాస్త పనుండి ఇటేపుగా వచ్చానులే. పనిలో పనిగా కూరగాయలు తీసుకెళ్దామని ఇలా వచ్చాను. అవునా, నీలాగా అర్థం చేసుకునే భర్త ప్రతి ఆడపిల్లకి వస్తే ఇట్ట నాలాగా కూరగాయలు అమ్ముతా ఏ ఆడపిల్ల ఉంటది బాబు? అలా బామ్మ వీరాతో మాట్లాడుతూ ఉంటుంది. సరే బామ్మ, నేను ఇంటికి వెళ్తాను, నా కూరగాయలు ఇవ్వు. సరే వీరా, ఇదిగో తీసుకో అని వీర అడిగిన కూరగాయల్ని ముసలమ్మ ఇస్తుంది. కూరగాయల్ని తీసుకుని వీర ఇంటికి వెళ్తాడు. అలా ఆ రోజు గడిచింది. ఒక రోజున వీర తన భార్య మాలతికి సహాయం చేస్తూ బయట కూర్చొని గిన్నెలు తోముతూ ఉన్నాడు. మాలతి కూరగాయలు ఒలుస్తూ అంట్లు తోమటానికి నీళ్లు పోస్తూ ఉంటుంది. అబ్బా, ఈ రోజు ఎన్ని గిన్నెలో, నువ్వు సహాయం చేస్తున్నావు కాబట్టి సరిపోయిందయ్యా, లేకపోతే నా పని అయిపోయేది. ఇవన్నీ తోమేసరికి ఈ రోజంతా పట్టేది నాకు. ఏముంది మాలతి, కాసేపు చేస్తే అయిపోతుంది. అయినా మనం ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం కదా, నేను నీకు సాయం చేయడంలో తప్పే ఉంది. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఇంటి పక్కన ఉన్న రాములు పాల కోసం వీళ్ళింటికొస్తుంది. గిన్నెలు తోముతున్న వీరాని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అబ్బో, ఏంటి బాబు నువ్వు గిన్నెలు తోముతున్నావా? వీధుల్లంతా చెప్పుకున్నది నిజమేనన్నమాట. ఇళ్ళ రెక్క అల్లుడివయ్యావు, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావట. నీకు సిగ్గులేదా బాబు? ఆడవాళ్లు చేసే పని నువ్వు చేస్తున్నావు, మగవాడివై ఉన్నావు. ఏమైంది నీ పౌరుషం? ఇలాంటి పనులు చేస్తూ ఊళ్ళో నలుగురిలో నవ్వులు పాలవుతున్నావు. నీకెంతకు ముందు బావి దగ్గర కూడా ఇదే మాట చెప్పానుగా, కానీ నువ్వే వినలేదు. అక్క, నేను నా ఇంట్లో నా భార్యకి సాయం చేస్తున్నాను, నేను ఎవరి సొమ్ములు దొంగిలించడంలా.
ఎవరికీ హాని చేయటం లేదు. పని అనేది పనే, అది ఆడాలు చెయ్యాలి, ఇది మగాలు చేయకూడదనే నియమం ఎక్కడుంది? నువ్వు పాలు కోసం వచ్చావు, పాలు తీసుకెళ్ళు. నా పౌరుషం గురించి, నా సిగ్గు గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. నలుగురు ఏమనుకున్నా నా మనస్సాక్షికి నేను సరైన పని చేస్తున్నాను. పోన్లే, నీ ఇష్టం. ఏదో చెప్పాను, నువ్వు వినకపోతే నేనేం చేయలేను. రాములమ్మ పాలు పోయించుకొని నాకెందుకులే అని అక్కడి నుంచి కసురుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదంతా మాలతి అలాగే వీర అత్తమామలు కూడా వింటారు. వీరా చేసిన పనిని చూసి మాలతి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అత్తమామలకు కూడా మనసు భారం అవుతుంది. అయ్యో అల్లుడు, నువ్వు మా కోసం ఎంత అవమానాలు భరిస్తున్నావు నాయన. అయ్యో అత్తయ్య, నువ్వలా బాధపడకు. ముందు నువ్వు వెళ్ళి అన్నం, తర్వాత మాట్లాడుకుందాం. అలా రాత్రి భోజనాలయ్యాక వీర అత్తమామలు అతన్ని తమ గదిలోకి పిలుస్తారు. అల్లుడు, కూర్చో. చెప్పండి మావయ్య. అల్లుడు, ఈరోజు రాములన్న మాటలు, అంతకు ముందు కూడా ఊళ్ళో నువ్వు నేలకెళ్ళినప్పుడు, కూరగాయలకి వెళ్ళినప్పుడు అందరూ నిన్ను చులకనగా చూడ్డం, నీతో చులకనగా మాట్లాడడం నేను చూశానయ్యా. అవన్నీ నేను ఎన్నాను. మా వల్ల నీకు ఈ అవమానం కలగటం బాధగా ఉంది. నా కూతురు కూడా అదే బాధపడుతుంది. అందుకే చెప్తున్నాను, ఇంక నువ్వు మా ఇంట్లో ఉండొద్దు. నా కూతురు మాలతిని తీసుకొని వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో. మా వల్ల నీకెంతమందితో అవమానాలెందుకు? అక్కడుంటే మీరిద్దరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడుంటే ఈ ఊరు వాళ్ళ మాటలకి రోజు బాధపడతారు. అయ్యో మావయ్య, మీరు అలా అనకండి. నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించుకుంటున్నాను. ఒక కొడుకు తన తండ్రికి తల్లికి ఏ సేవలైతే చేస్తాడో అవే పనులు నేను చేస్తున్నాను. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అందుకే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే మీ సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కిందనుకున్నాను. ఇంకా పనుల విషయానికొస్తే, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక్కనే పెరిగిన కారణంగా నాకు అన్ని పనులు వచ్చు. అందుకే మాలతికి వంట విషయంలో, మిగతా అన్ని విషయాల్లోనూ సాయం చేస్తున్నాను. ఒకరికొకరు సాయం చేసుకుంటే బంధాలు బలపడతాయని నా నమ్మకం. దీన్నే ఈ ఊరి వాళ్ళంతా హిలరికం వచ్చాడని, ఆస్తి గురించి ఇదంతా చేస్తున్నాడని అంటున్నారు. కానీ నాకు మీ ఆస్తి మీద, మీ సంపాదన మీద ఎట్లాంటి ఆశ లేదు. మీ కూతురు ప్రేమ, మీ ఆదరణ, మీ ఆశీస్సులు ఉంటే చాలు. నేనిక్కడున్నది డబ్బు కోసమో సుఖం కోసమో కాదు. నా భార్య, నా అత్తమామల సంతోషం కోసమే. బాబు, నువ్వు నిజంగా దేవుడివి నాయనా. నీలాంటి భర్త దొరకటం నా కూతురు చేసుకున్న అదృష్టం. అయినా నలుగురు నాలుగు మాటలన్నారని మనం మన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం లేదు మావయ్య. ఈ రోజుల్లో భార్యకు సాయం చేసే ప్రతి భర్తని వీళ్ళు ఆడింగోడంటే అది మంచి పద్ధతి కాదు. సరే నాయనా, నీ ఇష్టం. ఈ ఇంట్లో నువ్వు కేవలం అల్లుడివి కాదు, మాకు కొడుకువి కూడా. ఆ రోజు నుంచి వీర ఊరి మాటల్ని పట్టించుకోకుండా తన కుటుంబానికి తోడుగా తన పనుల్ని సంతోషంగా చేసుకుంటూ ఉన్నాడు. చేతిలో పుస్తెల తాడు పట్టుకొని బంగారి తన పొలం దగ్గర కూర్చుని ఉన్నాడు. వెనెలా, నీకు బాగా ఆకలేస్తుంది కదూ, అందుకే నీకిష్టమని ఉదయాన్నే పాయసం చేశాను, తిను అని బంగారి తన చేతిలో ఉన్న పుస్తెల తాడు దగ్గర పాయసాన్ని పెడతాడు. నా బంగారు వెన్నెలకి పాయసం బాగా నచ్చినట్టుంది, అందుకే మొత్తం తినింది. అయ్యో వెన్నెల, ఎంత బాగా నవ్వుతుందో. నువ్వలా నవ్వుతూ ఉంటే నా మనసుకి చాలా హాయిగా ఉంది వెన్నెల అని ఆ పూసల తాడు పట్టుకుని దాంతో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఊరికి చుట్టంగా వచ్చిన రాజ్యం బంగారిని చూసి నవ్వుతూ పక్కనే ఉన్న రాములని అతని గురించి అడుగుతుంది. ఏంటి రాములు, అతను పుస్తెల తాడు పట్టుకొని దాంతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు? అతను ఒక పిచ్చోళ్లే. అవునా, ఉదయం నుండి చూస్తున్నా. ఇప్పటికీ ఇంటికి పొలానికి చాలాసార్లు ఆ పుస్తెల తాడు పట్టుకుని తిరుగుతా ఉన్నాడు. అదా, అతను ఒకప్పుడు చాలా ధనవంతుడు. అతని గురించి చాలా పెద్ద కథ ఉందిలే. ఏంటి, అతను ధనవంతుడా? నిజం చెప్పు. అతను ఓ అరగంట ధనవంతుడేలే. ఏంటి, అరగంట ధనవంతుడా? చెప్పేదేదో మంచిగా చెప్పిచావు రాములు, ఇలా అరసగం చెప్పబాక. సర్లే, ఇలా కూర్చో, నీకు అతని కథ మొత్తం చెప్తాను. అతను ఎలా పిచ్చడయ్యాడో కూడా చెప్తాను అని అంటుంది. ఇక ఆతురతగా తన పక్కనే వచ్చి కూర్చుంటుంది. బంగారి తన భుజం మీద నాగలి పట్టుకొని పొలం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. నా కలల యువరాణి, నా బంగారు వెన్నెలని ఈ సంవత్సరం మా మామనొప్పించి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. ఆ లోపు నేను బాగా డబ్బు సంపాదించి తనకు కావాల్సినవన్నీ నేనే దగ్గరుండి చెయ్యాలి. భగవంతుడా, నా వెన్నెలని కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. ఇవాళెళ్ళి
మా మామకి నేను వెన్నెల్ని ప్రేమిస్తున్నట్టు చెప్పాలి. అయినా దానికి కూడా నేనంటే ప్రాణం కదా, నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోదులే అని తనలో తాను అనుకుంటూ వెళ్ళి వాళ్ళ మామని పెళ్లి గురించి అడుగుతాడు. వాళ్ళ మామ మారు మాట్లాడకుండా వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు. అలా కొన్ని రోజులకి పెద్దల సమక్షంలో వెన్నెలని పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజున, వెన్నెలా, నీకు చాలా చెయ్యాలనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. కానీ నా కలలన్నీ కలలుగా మాత్రమే మిగిలాయి. కానీ కొన్ని రోజులు ఓపిక పట్టు, నీకు చాలా బంగారం చేపిస్తాను. నీకు బోలెడన్ని పట్టుచీరలు కొనిపిస్తాను. నాకు ఎలాంటి అంగు ఆర్భాటాలు వద్దయ్యా, నువ్వు నాతో ఉంటే అదే చాలు. అయ్యో పిచ్చి వెన్నెల, అందరు ఆడోళ్ళు నాకు అది కావాలి ఇది కావాలని అడిగితే నువ్వు మాత్రం అవన్నీ పక్కన పెట్టి నేనుంటే చాలు అనుకుంటున్నావు. నీకెందుకే నేనంటే అంత ఇష్టం. కానీ నీకు మాత్రం నేను బంగారం చేపిస్తాను. నాకు డబ్బు కావాలి, నీకు అవన్నీ చెయ్యాలంటే ఏదైనా చేసి నీకు కావాల్సినవన్నీ చేపిస్తాను బావా, వద్దని చెప్పాను కదా అని బొంగమూతి పెట్టింది. అమ్మో, నువ్వు అలా బొంగమూతి పెట్టకే. అయినా నువ్వు అలిగితే నీకు నచ్చే పాయసం వండుతాను, నీ పక్కనే కూర్చొని కథలు చెప్తాను, నీకిష్టమైన పాటలు పాడతాను. బంగారం అనేది కేవలం మెరిసే వస్తువు, కానీ నువ్వు నా జీవితాన్ని వెలిగించే వెన్నెలవి. నీకోసం ఎంత కష్టమైనా పడతాను, ఆ మాట మాత్రం మర్చిపోకు అని అక్కడి నుంచి పొలం దగ్గరికి బయలుదేరాడు. ఆ రోజు బంగారి పొలం దగ్గరికి వెళ్తున్నా వెన్నెల ఆలోచనలే అతని మనసంతా ఉన్నాయి. నాగలి దున్నుతున్నా వెన్నెలకి పట్టుచీర కడితే ఎంత బాగుంటుందని, బంగారు గాజులు చేతికేస్తే ఎంత మెరుస్తుందోనని కలలుగనేవాడు. అతనికి డబ్బు కావాల్సింది తన కోసం కాదు, తన వెన్నెల ఆనందం కోసం, ఆమె కలలు తీర్చడం కోసం మాత్రమే. నాకు చాలా డబ్బు కావాలి దేవుడా, నాకు కొంత డబ్బు ప్రసాదించు దేవుడా, నా వెన్నెలకి పట్టుచీరలు బంగారం కొని పెట్టాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా అప్పుడే కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కనిపిస్తాడు బంగారికి. అతన్ని చూసిన వెంటనే బంగారి పరుగు పరుగున అక్కడికి వెళ్తాడు. స్వామి నమస్కారం, మీరు దేవుడు పంపిన వరంలా కనిపించారు, నాకు చిన్న సాయం చేయాలి స్వామి. తెలుసు నాయనా, నువ్వు దేనికోసం పరిగెత్తుకొచ్చావో నాకు బాగా తెలుసు. నీకు ధనం కావాలి అంతేనా? నీ వెన్నెల ఆనందం కోసం ధనవంతుడివి కావాలని నీ తాపత్రయం. అవును స్వామి, ఆమెకి బంగారం పట్టుచీరలు కొనివ్వాలి, అది తప్ప నాకేమీ వద్దు, దయచేసి ఏదైనా మార్గం చూపించండి అని అంటాడు. అప్పుడే స్వామీజీ తన జపమాల నుంచి ఒక చిన్న రాయి తీసి బంగారి చేతిలో పెడుతూ, ఈ రాయిని చూడు, ఇది ఒక అరగంట రాయి. దీన్ని పట్టుకొని నువ్వు ఏ వస్తువు ముట్టుకున్నా ప్రతి వస్తువు సరిగ్గా అరగంటలో స్వచ్ఛమైన బంగారంగా మారుతుంది. ఏంటి, బంగారంగా మారుతుందా? స్వామి, మీరు సాక్షాత్తు దేవుడే, నా వెన్నెలని మహారాణిలా చేస్తాను. ఆగు నాయనా, నీకు సంతోషం కలుగుతుందని దీన్ని ఇవ్వట్లేదు. జాగ్రత్తగా విను. ఈ అరగంట రాయి నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతకు రెట్టింపు బాధను కూడా ఇస్తుంది. నువ్వు దాన్ని ఎలా వాడతావో నీ ఇష్టం. బాధ కలిగినా పర్లేదు స్వామి, నా భార్య సంతోషం ముందు ఇదంతా చిన్నదే, నీకు ధన్యవాదాలు అని పరుగున తన పొలం వైపు వెళ్తాడు. బంగారికి ఆశగా అనిపించింది, కానీ ఒక్కటే భయం, స్వామీజీ చెప్పిన బాధేంటో. అయినా సరే వెన్నెల కోసం ఏదైనా చెయ్యాల్సిందే అనుకున్నాడు. అతను పొలంలో నుంచి ఒక చిన్న గులకరాయి తీసుకొని దానిపై స్వామీజీ ఇచ్చిన రాయిని తాకించాడు. అరగంట ఆ రాయిని పక్కన పెట్టి గులకరాయిని చూస్తూ, అరగంట, సరిగ్గా అరగంటలో నువ్వు బంగారం కావాలి, నా జీవితాన్ని మార్చే అరగంటిది. నిమిషాలు లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. ఆ అరగంట బంగారికి యుగంలా గడిచింది. సరిగ్గా 30 నిమిషాల తర్వాత ఆ గులకరాయి కాంతివంతమై కళ్ళు చెదిరే బంగారు ముద్దగా మారింది. బంగారి ఆనందానికి అవధుల్లేవు. బంగారం, స్వామీజీ చెప్పిన మాట నిజమే అని బంగారి ఆ బంగారు ముద్దను పట్టుకొని ఆనందంతో గెంతుతూ, వెన్నెల, నా వెన్నెలకి ఈ ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తెచ్చిపెడతాను. ఆ ఉత్సాహంలో ఆ బంగారు ముద్దను పట్టుకొని పరుగు పరుగున ఇంటికి చేరాడు. గుమ్మంలోనే అతని కోసం ఎదురుచూస్తున్న వెన్నెలని చూసి ఆ ఆనందంలో తన ప్రపంచాన్ని మరిచిపోయాడు. వెన్నెల, నా బంగారు వెన్నెల, చూడు, మనం ధనవంతులమయ్యాం, ఇంక నీకే లోటు ఉండదు. ఏంటి బావా అంత ఆనందంగా ఉన్నావు? పొలం పండిందా? పొలం కాదు వెన్నెల, అంతకన్నా గొప్పది అని జరిగింది మొత్తం ఆతరంగా చెప్పాడు. స్వామీజీ గురించి, రాయి గురించి, అరగంటలో బంగారమైన గులకరాయి గురించి వివరించాడు. అబ్బో, గొప్ప కల్పన కథ చెప్తున్నారు. నాకిదంతా వద్దు బావా.
నువ్వు నా పక్కనుంటే అదే చాలు. నువ్వు వద్దన్నా నాకు నిన్ను మహారాణిలా చూడాలనుంది. నా కలలన్నీ నీ ఆనందంతోనే ముడిపడి ఉన్నాయి. నువ్వు లేకుండా ఆ బంగారంతో నాకేం పని? నీకోసమే కదా ఇదంతా అని బంగారి వెన్నెలని గట్టిగా హత్తుకున్నాడు. సరిగ్గా అరగంట రాయి ప్రభావం అప్పటికే మొదలైపోయింది. బంగారి ఆనందంలో ఉన్నాడు. కాసేపటికి వెన్నెల బంగారు రాయిలా మారిపోయింది. అప్పుడే స్వామీజీ ఇచ్చిన హెచ్చరిక గుర్తొచ్చింది. కుప్పకూలిపోయాడు బంగారి. అయ్యో వెన్నెల, నేను నిన్ను ముట్టుకున్నానా? అయ్యో, నేను కావాలని చేయలేదు వెన్నెల. నీకు బంగారం చేయించడానికి రాయిని తెస్తే నువ్వే బంగారం అయిపోయావా? ఛీ, నాకు ఈ బంగారం వద్దు. నువ్వు లేకుండా ఈ ధనం నాకేం చేస్తుంది? అతను బంగారు విగ్రహంలా మారిన వెన్నెల కాళ్లపై పడి ఏడ్చాడు. అరగంట రాయిని పగలగొట్టడానికి ప్రయత్నించాడు. ఎవరి కోసం ధనం కావాలనుకున్నాను? నీకోసమే కదా. ఈ బంగారం దేనికి వెన్నెల? నీ కళ్ళల్లో ఆనందం చూస్తే చాలు అనుకున్నానుగా. నువ్వు లేకుండా ఈ లోకమంతా చీకటి. తిరిగిరా, నా మాట విను అని అతని చేతిలో స్వామీజీ ఇచ్చిన రాయిని చూస్తూ దాన్ని గట్టిగా పగలగొడతాడు. అంతే, వెన్నెల శరీరం మొత్తం ఒక్కసారిగా బూడిదగా మారింది. ఒక్క పూసల తాడు మాత్రమే బూడిదగా మారకుండా ఉండిపోయింది. ఇదే కదా నీ జ్ఞాపకం వెన్నెల. నువ్వొద్దన్నా నీకోసం ఈ బంగారాన్ని సంపాదించాను. చివరికి ఈ బంగారమే నిన్ను నా నుంచి దూరం చేసింది అని ఏడుస్తూ ఉంటాడు. అలా ఆ రోజు నుంచి బంగారికి పిచ్చి పట్టింది. అతని ఆశ, అతని ప్రేమ ఆ అరగంట రాయి చేసిన మోసం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడు. అప్పటినుంచి ఆ పుస్తల తాడు పట్టుకుని దాంతో మాట్లాడుతూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇది రాజ్యం అతని కథ. తన భార్యకి బంగారం చేయించాలనే కోరికతో దేవుడిచ్చిన వరాన్ని శాపంగా మార్చుకున్నాడు. ఇప్పుడు అందుకే ఆ పూసల తాడిని తన భార్య వెన్నెలనుకుని మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు. అయ్యో, ఎంత కష్టం పాపం. బంగారం, ధనం ఇవన్నీ అశాశ్వతం. ప్రేమ, బంధం ముఖ్యమని మనకు చెప్తున్నాడు కదా. సరిగ్గా చెప్పావు. అందుకే అతను ఎవరిని చూసినా వినండి, అత్యాశ పనికిరాదు. ఈ డబ్బు, బంగారం ఇవన్నీ అరగంట ఆనందాలే. చివరికి మిగిలేది బాధ మాత్రమే. రాములు, రాజ్యం ఆ మాటలు విని ఆవేదన పడ్డారు. పాపం రాములు, ఆ బంగారం ధనవంతుడిని చేయలేదు. చివరిని అతన్ని పిచ్చోడిని చేసింది. అవును రాజ్యం, అతన్ని చూస్తే అత్యాశ దుఃఖానికి చేటనే పాత మాట కొత్తగా చాలా బలంగా వినిపిస్తుంది. బంగారికి బంగారం దొరికింది, కానీ దానివల్ల కోల్పోయింది సర్వస్వం. అలా బంగారి ఆ పుస్తల తాడుని వెన్నెలలా ప్రేమించేవాడు. దాన్ని శుభ్రం చేసి దాంతోనే తన రోజువారీ జీవితాన్ని గడిపేవాడు. అతనికి ఆ తాడులో వెన్నెల జ్ఞాపకం మాత్రమే కనిపిస్తుంది.